నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏబీపీ సర్వే నిర్వహించింది. సీ ఓటర్ అనేటువంటి సర్వేలో చూసుకున్నట్లయితే ఫలితాలన్నిటి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా ఉంది అన్నట్లుగా మనకి సర్వే రిజల్ట్స్ తెలుస్తున్నాయి. సో, ఈ సర్వేలో 20 స్థానాలు ఈ టీడీపీ కూటమి గెలుస్తున్నట్లయితే 5 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుస్తోంది అన్నట్టుగా కూడా మనకి ఆ రిజల్ట్ తెలుస్తోంది. సో, మరి ఈ 5 స్థానాలు ఏంటి? ఎక్కడి నుంచి గెలిచేటువంటి అవకాశం ఉంది వైసీపీ? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. పొలిటికల్ అనలిస్ట్ వరప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. సో, మరి వరప్రసాద్ యాదవ్ గారు, ఏబీపీ సర్వే నిర్వహించడం జరిగింది. అది మనందరికీ తెలిసిందే. సో, సీ ఓటర్ అనేటువంటి సర్వేలో దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది అనంటే ఆహ్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 20 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వైసీపీకి మాత్రం 5 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది అని వార్తలొస్తున్నాయి. సో, మరి ఇంతకీ ఏ 5 స్థానాలు ఎక్కడి నుంచి అయ్యుండొచ్చంటారు? ఏబీపీ సి ఓటర్ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు కొంత ప్రజల యొక్క మనోభావాల్ని ప్రతిబింబిస్తా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీద, వైసీపీ ప్రభుత్వ పరిపాలన మీద, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనా విధానం మీద ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. పట్టణ ప్రాంతాలతో పాటు సెమీ అర్బన్ ఏరియాల్లో ప్రజల్లో మరి రోజు రోజుకి ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. దానితో పాటు ప్రవాహం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించేటువంటి పరిస్థితి రోజు రోజు పెరిగిపోతా ఉంది. ఈ పరిణామ క్రమంలో ఏదైతే సీ ఓటర్ సర్వే అనేది ఈరోజు ప్రజల యొక్క మనోభావాలని ప్రతిబింబించే విధంగా ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రధానంగా పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే ఏదైతే 20 పార్లమెంట్ స్థానాలు, మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు, 20 పార్లమెంట్ స్థానాలు టీడీపీ కూటమికి వస్తుందని, మరో 5 స్థానాలు వైసీపీకి వస్తాయని పేర్కొన్నటువంటి నేపథ్యంలో కొంత 6-7 స్థానాలకు వైసీపీ పరిమితం అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూపురం పార్లమెంట్ గాని, కర్నూలు పార్లమెంట్ గాని, అదేవిధంగా తిరుపతి, ఈ 3 పార్లమెంట్ స్థానాలు వైసీపీ ఖాతాలో జమ అయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ప్రధానంగా ఈరోజు విజయవాడ పార్లమెంటు చాలా పోటాపోటీగా అటు టీడీపీకి, వైసీపీ మధ్య పోటాపోటీ జరిగే అవకాశం ఉంది. కొంత మేరకు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి నాని గారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఒక పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది సౌజన్య గారు. సో, అంటే ఖచ్చితంగా వైసీపీ 5 స్థానాలు అంటుంది కాబట్టి ఏబీపీ సర్వే రిజల్ట్ సో ఖచ్చితంగా 5 రావచ్చంటారా? కొంచెం అటు ఇటు అవ్వచ్చా? అసలు ఏం జరగచ్చు అంటారు? అంత ఉంది అంటారా వైసీపీకి ఛాన్సెస్ ఏపీలో? అవకాశాలు ఉన్నాయి. 5-6 పార్లమెంట్ స్థానాలు తప్పనిసరిగా వైసీపీ గెలుచుకునేటువంటి పరిస్థితులు అయితే పార్లమెంట్ స్థానాల్లో అవకాశం కనపడతా ఉంది. చాలా ఏదైతే రాయలసీమ ప్రాంతంతో పాటు ఏదో ఉత్తరాంధ్ర జిల్లాలో పార్లమెంటు అభ్యర్థుల విషయంలో ఓటు చీలేటువంటి అవకాశం ఉంది. పార్లమెంటు స్థానాల్లో ప్రధానంగా కుల సమీకరణలు ఏదైతే ఉందో, వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఆ సోషల్ ఇంజనీరింగ్ ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంది. ఓటర్లు కూడా స్థానికంగా సభ్యుడిగా మరి తెలుగుదేశం పార్టీకి వేసిన వైసీపీకి పార్లమెంట్ సభ్యుడికి ఓటు వేసేటువంటి అవకాశం కూడా మరి రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తా ఆంధ్ర జిల్లాలో కూడా అటువంటి వాతావరణం కనపడతా ఉంది. ఈ పరిణామాల వల్ల 5 నుండి 6 స్థానాలు తప్పనిసరిగా వైసీపీ ఖాతాలో జమ అయ్యేటువంటి పరిస్థితి ఉంది సౌజన్య. అంటే ప్రెజెంట్ కూడా అదే సిచ్యువేషన్ ఉంది అంటారా? ఎందుకంటే గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నారు కానీ లబ్ధిదారుల ఖాతాలో ఎక్కడ డబ్బులు పడట్లేదు అనేటువంటి వార్తలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. లబ్ధిదారులు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. మా ఖాతాలోకి డబ్బులు రాలేదు అని చెప్పేసి. సో, అది చేయూతకు సంబంధించిన పథకం సంబంధించి కావచ్చు, లేకపోతే డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించినటువంటి కావచ్చు. సో, ఈవెన్ రైతులకు సంబంధించినటువంటిది కూడా కావచ్చు. ఏ పథకం గురించి కూడా ఈయన బటన్ నొక్కుతున్నారు తప్ప డబ్బులు మాత్రం లబ్ధిదారుల ఖాతాలో జమ అవ్వట్లేదు అనేటువంటి ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కూడా వైసీపీకి ఖచ్చితంగా 5 కంటే 1, 2 అటు ఇటుగా సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా మరి?
మీరు చెప్పిన ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో, మీరు చెప్పినటువంటి వ్యాఖ్యలు అన్ని కూడా వాస్తవాలని ప్రతిబింబిస్తా ఉన్నాయి సౌజన్య గారు. ఎందుకంటే హ్మ్. మరి లబ్ధిదారులకు ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఇంటికి చేరవేసినటువంటి బటన్ నొక్కడం ద్వారా లబ్ధి చేకూర్చినటువంటి విషయాలని ఓహ్, ఈరోజు అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో, ఆ డబ్బుల యొక్క వివరాలను కూడా ఆ లబ్ధిదారుని ఖాతాలో ఎంతైతే జమ అయినాయో వాటిని హ్మ్. నేరుగా ఈరోజు వైసీపీ పార్టీ ఆ కుటుంబానికి ప్రభుత్వం రూపంలో ఒక కరపత్రం రూపంలో అందిస్తున్నటువంటి పరిస్థితి. ఆ హ్మ్. విధంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. కానీ వాస్తవాలకి ఏదైతే దానికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఒక విద్యార్థికి, ఒక తల్లికి అమ్మఒడి కింద ఒక సంవత్సరం జమ అయితే 3 సంవత్సరాల పాటు, 4 సంవత్సరాల పాటు జమ అయినటువంటి విషయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వ పంచుతున్నటువంటి ప్రచార కరపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పేర్కొనడం జరుగుతుంది. అదే విధంగా మీరు చెప్పినటువంటి ఇతర పథకాల్లో కూడా రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే సహాయం గాని, ఇతరితర సహాయాలు టైలరింగ్ గాని, ఆటో కార్మికులకు ఇచ్చేటువంటి అన్ని అంశాల్లో కూడా ఇచ్చింది 50% అయితే చెప్పుకునేది 100%గా మారిందనేది చాలా హ్మ్. మంది లబ్ధిదారులు బహిరంగంగానే మాట్లాడుతా ఉన్నారు. కొంతమంది లబ్ధిదారులు మాకు కేవలం 1, 2 సంవత్సరాలు వస్తే 4 సంవత్సరాలుగా పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రజల్లో ఒక అమాయకమైనటువంటి ప్రజలను మోసగించేటువంటి వైఖరిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందనేటువంటి ఆరోపణలు కూడా వెలువడతా ఉంది సౌజన్య. మరి దీనివల్ల కొంత హ్మ్. అట్లా విపరీతమైనటువంటి వైఖరి కూడా ఆహ్, పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఏదైతే కుల సమీకరణల్ని నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి హ్మ్. సోషల్ ఇంజినీరింగ్‌లో తాను ఏ సిద్ధాంతం అయితే నమ్ముకున్నాడో, ఆ సిద్ధాంతం కొన్ని చోట్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానపరమైన నిర్ణయాలు కొంతమేర ఆయా ప్రాంతాల్లో అనుకూలమైనటువంటి ప్రజలకు సానుకూలమైనటువంటి విజయానికి దోహదపడే విషయంగా చెప్పుకోవచ్చు సౌజన్య గారు. కానీ ఏదైతే సీ వాటర్ ఏదైతే పేర్కొందో రాష్ట్రం మీద మొత్తంగా సమగ్రంగా టీడీపీ కూటమి అధికారంలో వస్తుందనేటువంటి ప్రజాభిప్రాయాన్ని చాలా స్పష్టంగా ప్రతిబింబించిందనేది చెప్పుకోవచ్చు సౌజన్య గారు. మరి వరప్రసాద్ గారు అసలు ఏబీపీ సర్వే అనేది ఏ అంశాలపైన సర్వే నిర్వహించిందని చెప్పుకోవచ్చంటారు? అంటే రిజల్ట్ ఏబీపీ పరంగా సర్వే మనం పక్కన పెట్టేస్తే రిజల్ట్ ఖచ్చితంగా ఆహ్, వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోతుంది అనేటువంటిదే మనకి వినిపిచ్చింది. బట్ ఏ అంశాలను వీళ్ళు చేసుకొని సర్వే నిర్వహించారంటారు? చాలా ప్రామాణికమైనటువంటి సర్వే. ఈ రోజు ఏదో కొత్తగా వచ్చినటువంటి సంస్థ కాదు. ఏబీపీ సి ఓటర్ సర్వే అవును. అనేది చాలా ప్రాముఖ్యతమైనటువంటి దేశవ్యాప్తంగా ప్రాముఖ్యమైనటువంటి సర్వే సంస్థ. ఆ సర్వే సంస్థ ఇచ్చినటువంటి గతంలో అనేక ఫలితాలు కూడా కొద్దిగా అటు ఇటుగా ఒక 5, 10 సీట్లకి అసెంబ్లీ స్థానాలు గాని, లేదంటే 1, 2 పార్లమెంట్ స్థానాలు అటు ఇటుగా గాని అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం సి ఓటర్ సర్వేలో గతంలో ఉన్నటువంటి సర్వే ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. హ్మ్. సహజంగా ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్నటువంటి వైఖరి ఏంటి? ప్రజలు ప్రభుత్వం చేపట్టినటువంటి పరిపాలనా విధానం ప్రజలకు నచ్చినాయా? లేదా సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువైనయా? లేదా హ్మ్. రైతులు ఏ విధంగా ఉన్నారు? రైతులకు చేపట్టినటువంటి కార్యక్రమాల పట్ల రైతులు సంతోషంగా ఉన్నారా? లేదా రైతుల్లో కౌలు రైతులు ఏ విధంగా ఉన్నారు? అనేక అంశాలు. అదేవిధంగా బలహీన వర్గాల యొక్క సంక్షేమం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఆ సంక్షేమ పథకాలు అందినయా లేదా అనేటువంటి అంశాల మీద కూడా సి ఓటర్ సమగ్రంగా కుల ఒకవైపు మతాల వారీగా, కులాల వారీగా, అదే విధంగా ఏదైతే వయోవృద్ధులకు సంబంధించినటువంటి అంశం గాని, పింఛన్లు అందుతున్నాయా లేదా అనే అంశం గాని, అదే విధంగా యువతలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నిరుద్యోగుల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో, ఆ నిరుద్యోగ సమస్య మీద కూడా వాళ్ళ నుంచి వివరాలు సేకరించిందనేది మనకున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. సహజంగా ఏ సర్వే సంస్థ అయినా గాని సహజంగా 15 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు అదేవిధంగా అట్లా హ్మ్. 4 విభాగాలుగా సర్వే సంస్థలు మరి వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరించేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సహజంగా హ్మ్. అయన్నీ కూడా ప్రామాణికంగా తీసుకునే సమగ్రమైనటువంటి విశ్లేషణతో సి ఓటరు తన యొక్క అభిప్రాయాలను వెల్లడించి ఉంటుందనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఓకే. ఆ కోవలోనే వైసీపీ పార్టీకి 5-6 పార్లమెంట్ స్థానాలు తప్పనిసరిగా గెలుచుకునేటువంటి అవకాశం ఉంది సౌజన్య గారు.
ఓకే. సో అండి ఏబీపీ నిర్వహించినటువంటి సీ వాటర్ సర్వే ఏదైతే ఉందో అందులో టీడీపీ కూటమికి 20 స్థానాలు రావచ్చు. అలాగే వైసీపీకైతే 5 స్థానాలే అని చెప్పేసని. అది ఇదైతే ఖచ్చితంగా ఇప్పుడు ప్రెజెంట్ 2024లో లేటెస్ట్ సర్వే అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు 2023లో చాలా సర్వేలు చూసాం మనం. సో అందులో కూడా టీడీపీ కూటమికే చాలా ఎక్కువగా పాజిటివ్‌గా మనకు రిజల్ట్స్ వచ్చాయి. సో ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చేటువంటి ఏబీపీ సర్వే కూడా టీడీపీ కూటమికే ఆహ్, అంటే అధికారం దక్కేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా మనకి సర్వే వినిపిస్తోంది.